పరమశివుడు హిమాలయాల్లో తపస్సును ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. వినాయకుడు ఆయనెవరో అనుకుని అడ్డుకుంటాడు. అప్పుడు వినాయకుడు, ఎవరు మీరు? మా అమ్మ ఎవరిని లోపలికి అనుమతించకూడదు అని చెప్పింది అంటాడు. శివుడు ఆశ్చర్యంగా, ఈ బాలుడు నన్ను అడ్డుకుంటాడా? ఎవరు ఇతను అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు తండ్రి శివుడికి వినాయకుడికి ఇద్దరికి ఘర్షణ జరుగుతుంది. అప్పుడు శివుడు కోపంతో తన గణాలను పిలుస్తాడు. గణేశుడు ధైర్యంగా పోరాడతాడు. ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది. చివరికి శివుడు తన త్రిశూలంతో అతని శిరస్సు చీలుస్తాడు. అప్పుడు పార్వతీదేవి వేదనతో, ప్రభూ, ఇది నా సంతానం, ఇది మీకు న్యాయమేనా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు పార్వతీదేవి కోపంతో శపిస్తుంది. తన శాపంతో ప్రకృతి కలత చెందుతుంది. శివుడు తన పాపాన్ని గమనించి ఓ గజానికి తలను తెచ్చి గణేశుణ్ణి మళ్ళీ జీవితం ఇస్తాడు. ఇలా మొదలవుతుంది గణేశుని మహిమ.